శ్రీమాత్రే నమః. సౌందర్య లహరిలో ఈరోజు 12వ శ్లోకానికి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాము. ఇందులో జగజ్జనని యొక్క సౌందర్యం ఎంతటిదో చెప్తూ ఉన్నారు. ముందుగా ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుఖ్యాత్ అమరలలనాయంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీ. శంకరులు చెప్తూ ఉన్నారు ఇందులో, పదీయం సౌందర్యం తుహినగిరి కన్యే. తుహినగిరి కన్యే అంటే ఓ హిమగిరి సుత, ఓ పర్వతరాజపుత్రి, ఓ హైమవతి అని చెప్పి సంబోధిస్తూ నీ యొక్క సౌందర్యాన్ని తులయితుం పోల్చి చెప్పటానికి ఎవరికి సాధ్యమవుతుందమ్మా? విరించి ప్రభృతయ కవీంద్రః కల్పంతే కథమపి. 4 ముఖాలు ఉండేటువంటి బ్రహ్మదేవుడు ఒక ముఖం ఉండేటువంటి వాడికి ఎవరికి కూడా సాధ్యం కాదు. ఇక 4 ముఖాలతో 4 దిక్కులా చూస్తూ అన్నింటినీ కూడా అవలోకిస్తూ ఉండేటువంటి బ్రహ్మదేవుడు వేదాలకు సృష్టికర్త. అదిగాక సమస్త విద్యాస్వరూపురాలైనటువంటి సరస్వతి వాగ్దేవి ఆయన నాలుక మీదనే ఉంటుంది. అటువంటి బ్రహ్మాదులకే సాధ్యం కానప్పుడు అమ్మా, ఇక నీ యొక్క సౌందర్యాన్ని ప్రాకృతికమైనటువంటి విషయంతో పోల్చి చెప్పడం ఎలాగా? అంటే అప్రాకృతికమైనటువంటి దాన్ని పోల్చి చెప్పటం ఎలాగా? ఇక్కడ ప్రాకృతికము అప్రాకృతికము అంటే ప్రకృతిలో ఉండేటువంటి పదార్థాలు. మనలాంటి సామాన్యులందరికీ కూడా ప్రకృతిలో ఉండేటువంటి పదార్థాలు ఏంటో తెలుస్తాయి. ఉదాహరణకి హిమాలయాలు అంటే ఏదో భావన మాత్రంగా, అందరం అక్కడికి పోయి చూడలేకపోయినా కూడా భావన మాత్రంగా మనం చూడగలుగుతాం. సముద్రం కూడా అంతే. సముద్రాన్ని పోల్చడానికి మరొక వస్తువుతో పోల్చి చెప్పగలమా? లేదు కదా. అలాగే హిమవత్ పర్వతాన్ని పోల్చి చెప్పటానికి మరొక పర్వతం అంటూ ఉన్నదా? లేదు కదా. సృష్టిలో ఆ గొప్పతనం కానీ, ఆ వైభవం కానీ, ఆ గాంభీర్యం కానీ, ఆ పవిత్రత కానీ మరింకొక దానికి ఏది కూడా ప్రకృతిలో లేనప్పుడు దానికి అదే సాటి అవుతుంది. హిమాలయాలకు హిమాలయాలే సాటి, సముద్రానికి సముద్రమే సాటి. దీన్ని సాహిత్యపరంగా ఏమంటారు అంటే, ఒక దానితో పోల్చి చెప్పటానికి మరొక వస్తువు లేనప్పుడు, అన్వయించి చెప్పడానికి లేనప్పుడు దాన్ని ఏమంటాము అంటే అనన్వయ అలంకారము అని అంటాం. అలంకార పరిభాషలో ఇదొక అలంకారం, అర్ధాలంకారం. ప్రకృతిని మించినటువంటి తత్వం నీది. అటువంటప్పుడు మాకు తెలిసినటువంటివన్నీ కూడా ఇవే. బ్రహ్మదేవుడు కూడా ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నాడు అంటే, నీ తర్వాత పుట్టినటువంటి వాడు బ్రహ్మ. అందరికన్నా కూడా ముందు ఉండేటువంటి స్వరూపం నీది కదా. ఆద్యా స్వరూపిణివి నీవు. అందరికన్నా కూడా చాలా ముందు ఉన్నావు. నీ తర్వాతనే కూడా సృష్టి వచ్చింది. ఇప్పుడు మరొక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. మనం ఉన్నామండి, మన తర్వాత ఒక 7-8 తరాలు గడిచిపోతాయి. మన ఫోటో కానీ ఏది ఉండదు. 8-9 తరాల తర్వాత ఫలానా వాళ్ళు మా తాత ముత్తాతలు ఈ విధంగా ఉంటారు అని చెప్పి చూసి చెప్పడం ఎవరికైనా సాధ్యమవుతుందా? లేదు కదా. సమకాలీనులతోనే వాళ్ళు పోల్చి చూసుకుంటూ ఉంటారు. మనమైనా అంతే కదా. మనకి ఒక ముందు 10 తరాల ముందు ఉండేటువంటి వాళ్ళని గురించి చెప్పమంటే ఏం చెప్తాం? అప్పుడు ఫోటోలు, వీడియోలు ఇటువంటివి ఏమీ కూడా లేవు కదా. ఉన్నా అవి ఇప్పటిదాకా ఉంటాయో ఉండవో తెలియదు. మన ముందు తరాల సంగతి కూడా అంతే. కాబట్టి అందరికంటే కూడా ముందు ఉండేటువంటి తల్లివి నీవు, ఆద్యా ప్రకృతివి, ఆద్యా స్వరూపిణి అయినటువంటి దానివి నీవు. అందుకని నీ యొక్క వైభవాన్ని, తత్వాన్ని, పాతివ్రత్యాన్ని, మహిమని, వైభవాన్ని, మహాత్మ్యాన్ని వర్ణించి చెప్పటానికి నీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏ విధంగా సాధ్యమవుతుంది తల్లి అని చెప్పి ఎంత మంచి భావన శంకరులు మనకు చూపిస్తూ ఉన్నారో చూడండి. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే. అందుకని ఇక్కడ సాభిప్రాయంగా కూడా వాడారు తుహినగిరి కన్యే అని. తుహినము అంటే మంచు.
మంచుతో నిండినటువంటి పర్వతం హిమవత్ పర్వతమే కదా. కవీంద్రా కల్పంతే కథమపి విరించి ప్రభృతయ, విరించి మొదలైనటువంటి వాళ్ళకు కూడా సాధ్యం కాదు కదమ్మా. అయితే నిన్ను చూడటానికి ఎప్పుడూ కూడా రంభాది అప్సరసలు చాలా ఉత్సాహపడుతూ ఉంటారట. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి ఇట్లాంటి దేవ కాంతలు, దేవలోకంలో ఉండేటువంటి అప్సరసలు వాళ్ళంతా కూడా పాల సముద్రం నుంచి జన్మించినటువంటి వాళ్ళు, చాలా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి మనం పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం. వాళ్ళు కూడా నిన్ను చూడటానికి చాలా చాలా కుతూహలపడుతూ ఉంటారట. ఎందుకని అంటే మేమే చాలా సౌందర్యవంతులము, ఇంకా అమ్మవారి సౌందర్యం ఎలా ఉంటుందో, జగజ్జనని సౌందర్యం ఎలా ఉంటుందో అని చెప్పి కుతూహలపడుతూ ఉంటారట. యదా లోక ఔత్సుక్యాత్ అంటే ఉత్సాహం చేత, అమరలన యాంతి మనసాహ, వాళ్ళు మనసులో అయినా సరే దర్శించటానికి ఉత్సాహపడుతూ ఉంటారట. అయితే అది సాధ్యమవుతుందా? నీ యొక్క సౌందర్యం ఎటువంటిది? తరంగాలు తరంగాలు తరంగాలుగా, లహరి లహరి లహరులుగా విశ్వమంతా కూడా వ్యాపించింది. విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ విరాట్ ప్రకృతి యొక్క స్వరూపం చూడటానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. దానికి మూల కారణమైనటువంటి నిన్ను చూడటం ఇంకా ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరికి సాధ్యమవుతుంది అంటే ఒక్కళ్ళకే సాధ్యమవుతుందట. ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకని అంటే నీకు పరమేశ్వరుడికి ఏకత్వమే కాబట్టి. శివస్వరూపమేమో ఆయనది, శివాని నీవు కాబట్టి ఆయన గురించి చెప్పడానికి నీవే సమర్థురాలివి, నిన్ను గురించి చెప్పడానికి ఆయనే సమర్థుడవుతూ ఉంటాడు. అందుకు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరికి కూడా సాధ్యం కాదు కదా. ఎందుకు కాదు? మేము తపస్సు చేస్తాము అని చెప్పి నేను అంటాను అనుకోండి, అది కూడా కష్టమే. తపోభిర్దుష్ప్రాపామపి, ఎంతో తీవ్రమైనటువంటి తపస్సు చేసినప్పటికీ కూడా దుష్ప్రాపం పొందటానికి సాధ్యం కానటువంటి గిరిశ సాయుజ్య పదవీం, కనీసం శివుడుగా మారదాము అని చెప్పి అనుకుంటారట వీళ్ళందరూ కూడా. శివుడిగా మారదాము అని చెప్పి అనుకుంటే అంత తేలిక ఆ పని? అది కూడా కాదు కదా. అందుకని నిన్ను గురించి చెప్పడానికి ఎవరికి సాధ్యమవుతుంది తల్లి అని చెప్పి ఇక్కడ శంకర భగవత్పాదుల వారిని మించినటువంటి కవి ఇంకెవరు లేరండి. అంత గొప్పగా రాస్తారు కవిత్వం కూడా. ఓ పక్క తత్వరహస్యము చెప్తారు, స్వరూప స్వభావాలు చెప్తారు, ఆ కవిత్వంలో ఉండే చమత్కారాలు కూడా చాలా గొప్పగా చెప్తారు శంకరులు. ఇదే విషయాన్ని మనం భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తాడు. చాలా కష్టపడి ఎన్నో నియమనిష్టలకు ఓర్చి నన్ను మనసులో అయినా సరే చూడాలి అని చెప్పి ఘోరమైనటువంటి తపస్సులు చేసినటువంటి మహాత్ములు కూడా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వతతి తదైవ చాన్యః. ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు, ఒకడు ఆశ్చర్యంగా వింటాడట, ఒకడు ఆశ్చర్యంగా ఆ విన్నదాన్ని బయటికి చెప్పడం కూడా సాధ్యం కాదట. ఇది భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. కాబట్టి అలౌకికమైనటువంటి తత్వాన్ని ఎవడి అనుభూతి ద్వారా, ఎవడి సాధన ద్వారా వాడు తెలుసుకోవాల్సిందే తప్ప చతుర్ముఖ బ్రహ్మకే సాధ్యం కానప్పుడు ఇక సామాన్యులకు ఏ విధంగా సాధ్యమవుతుంది తల్లి? నిజంగా నిన్ను చూడాలి అంటే ప్రతివాడు కూడా ఆ నేను అనేటువంటి తత్వాన్ని పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకోవటం అనేటువంటిది అంత సాధ్యమవుతుందా? ఇప్పుడు ఒక మంచుగడ్డ ఉంటుంది, ఆ మంచుగడ్డ నీళ్ళలో వేసామనుకోండి, కాసేపటికి అది దాని అస్తిత్వాన్ని కోల్పోయి అది కూడా నీరుగా మారిపోతుంది. అంతే కదా. ఆ విధంగా ప్రతివాడు కూడా అంత సాధన చేసి తన యొక్క అస్తిత్వాన్ని నేను నాది అని చెప్పి అనుకునేటువంటి బంధాలన్నింటినీ కూడా ఈ జీవతత్వాన్ని వదిలేసుకుంటే మాత్రం అనుభూతి పరంగా ఏమైనా నిన్ను దర్శించగలుగుతారేమో అని చెప్పి ఇక్కడ దీనిలో ఉండేటువంటి ఒక తాత్వికమైనటువంటి అర్థం. ఇక లలితా సహస్రనామ స్తోత్రంలో మనకి అమ్మవారి సౌందర్యాన్ని వివరిస్తూ అనాకలిత సాదృశ్య శుభక శ్రీ విరాజిత నవ విద్రుమ బింబశ్రీ న్యకారి రదనచ్ఛద పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. తల్లి యొక్క ముఖబింబాన్ని వర్ణించేటప్పుడు వచ్చేటువంటి చలన్ మీనాభలోచన, నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర, ఆ శ్లోకాలన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఇక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం.
त्वदीयं सौन्दर्यं तु हि नगिरिकन्ये तुलयितुं कवीन्द्राः कल्पन्ते कथमपि मिरिञ्चि प्रभृतयः यदा लोकौत्सुक्यात् अमरललनायन्ति मनसा तपोभिर्दुष्प्रापामपि గిరిశసాయుజ్య పదమే. తర్వాత 13వ శ్లోకంలో ఏం చెప్పారో శంకరులు మళ్ళీ తెలుసుకుందాం జగన్మాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.